మీరు ఇచ్చిన మాటకి ఇచ్చినటువంటి ఒక భరోసా. మనం 45 ఏళ్ల కిందట కెనడాలో సోపార్ అనేది మొదలుపెట్టి మొదటి ప్రాజెక్టు పిల్లలకు సహాయం చేయటం చదువుకి, రెండోది వాటర్. అంటే ఇప్పటికి 45 ఏళ్ల నుండి వాటర్ ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాం. 7,000 ఊళ్ళల్లో బోర్లు వేయించాం. అట్లనే ఇప్పుడు ఇవన్నీ కూడా ట్యాంకులే కానీ ఇందాక అన్న చెప్పింది కదా శివరెడ్డి అన్న. సో అట్లాంటివన్నీ ఎక్కువగా కెనడా సహాయంతో జరుగుతూ ఉన్నాయి. దానికి వాళ్ళందరికీ మీ అందరి తరఫున అక్కడున్న వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తా. అంటే నేను అక్కడికి పోయినప్పుడు ప్రతి సంవత్సరం అక్కడనే ఉంటా, ఈ జనవరిలో మాత్రం ఇటు వస్తాను. అక్కడ గర్వంగా చెప్తానన్నమాట, మా వాటర్ కమిటీ వాళ్ళంతటా వాళ్ళే బాధ్యత తీసుకొని ఎంతోమందికి మంచినీటిని అందిస్తూ ఉన్నారు, ఆరోగ్యానికి తోడ్పడుతూ ఉన్నారు, నాయకత్వంతో నడుపుతూ ఉన్నారు. అది కూడా ఒక సేవాభావం, అంటే మా ఊరికి నేను చెయ్యాలా అన్న భావంతో చేస్తూ ఉన్నారని గర్వంగా గౌరవంగా చెప్పుకుంటూ ఉంటాను నేను కానీ శోభ కానీ. సో ఇది ఒక అంశం. బాల వికాసంలో మనకి అనాథ పిల్లలు ఉన్నారు. అంటే మీ ఊళ్ళల్లో కూడా మీ కమిటీల ద్వారా అనాథ పిల్లలు నిజంగా పూర్గా ఉండి తల్లిదండ్రి లేకుండా ఉన్నారు అని అంటే బాల వికాసానికి చెప్పండి. లత మేనేజర్గా ఉండి మనం సహాయం చేయడానికి తయారుగా ఉన్నాం అన్నమాట. అర్థమైందా? ఇక్కడ మన ఉమెన్ ప్రోగ్రాంలో వాళ్ళకి చేస్తూ ఉన్నాం. కానీ మీ ఊళ్ళల్లో కూడా అనాథ పిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళ వివరాలతోటి, అంటే తండ్రి ఎప్పుడు చనిపోయాడు, తల్లి ఎట్లా చనిపోయింది, ఇదే కారణం, ఇట్లాంటి కొన్ని మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. దాన్ని నింపి మీ పిల్లల్ని మీరు లిస్టు పంపారు అని అంటే ఏడాదికి ఒకసారి మనం సహాయం చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే 10,000, 15,000, 20,000 ఏదో ఇస్తాం. తర్వాత బుక్స్ ఇంకా ఏంటేంటో. సో అట్లాంటి మీ ఊర్లో మీ ద్వారా కమిటీ అప్రూవ్ చేయాలన్నమాట. అర్థమైందా? అట్లాంటి వాళ్ళు ఉంటే మీ ఆపరేటర్లకే కానీ మేనేజర్లకే కానీ అక్కడ మన ప్రోగ్రాం మీద బాధ్యతగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు అని అంటే అది బాగానే ఉంటుంది. సో ఈ 2 పాయింట్లు, ఒకటి మీ ప్లాంట్ శుభ్రంగా ఉండాలా, రెండోది మీ ఊళ్ళల్లో అనాథ పిల్లలు ఉంటే లిస్టు ఆఫీస్కి ఇవ్వండి. సో మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలన్న కోరికతోటి నేను ముగిస్తాను. ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమంలో ముఖ్యంగా మరి బాలక్క కూడా ఎప్పుడో ఒకసారి జనవరిలోనే ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి వస్తారు కాబట్టి తప్పకుండా పాల్గొనాలన్న ఉద్దేశంతో వేరే కార్యక్రమాలను కూడా మరి అవాయిడ్ చేసుకొని వీటికి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో నాకు తెలిసినప్పటి నుంచి ఏ నూతన కార్యక్రమం అయినా కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేది బాల వికాస ద్వారానే. అది మరుగుదొడ్ల కాడ నుంచి, మహిళా సంఘాల కాడ నుంచి, పొదుపు సంఘాల కాడ నుంచి, వితంతు మహిళలకు వివాహాల కాడ నుంచి, పెళ్ళిళ్ళు చేయడం కాడ నుంచి మరి ఈ రకంగా శుద్ధి చేయబడ్డటువంటి మంచినీటి వ్యవస్థను కూడా తీసుకొచ్చి ఒక గంగదేవిపల్లి లాంటి ఆదర్శవంతమైనటువంటి గ్రామాన్ని తీర్చిదిద్ది ప్రపంచమంతా కూడా ఒకప్పుడు గంగదేవిపల్లి వైపే వచ్చే విధంగా కూడా చేయడంలో మరి భాగస్వాములై వారందరినీ కూడా ఇటువైపు చూపిస్తూ అలాంటి గ్రామాలు ప్రతి చోట ఉండాలనేటువంటి కాన్సెప్ట్ ప్రభుత్వాలకు వచ్చే విధంగా చేయడంలో కూడా బాల వికాస వారే ముందంజలో ఉన్నారు. వారికి నా ప్రత్యేక అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా లీడర్స్ యొక్క క్వాలిటీ, లీడర్ అంటే ఎలా ఉండాలి, లీడరు గ్రామంలో సమస్యను ఎలా గుర్తించాలి, అది సర్పంచులకు ట్రైనింగ్ ఇవ్వడమే కాక ఇంకా సర్పంచుల ద్వారా ఎదిగేటువంటి నాయకత్వం కూడా ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి లీడర్లను తయారు చేయడానికి కూడా ఇది ఒక కేంద్రంగా బాల వికాస పనిచేయడం కూడా చాలా సంతోషదాయకం. అదేవిధంగా రైతులకు సంబంధించి అట్లాంటి విషయాలను కూడా తీసుకున్నటువంటి, ఎక్కడ పోయినా గతంలో చూస్తే బాల వికాస అని బోర్డులు టాయిలెట్స్ మీద కానీ రోడ్ల మీద కానీ ఎక్కడ ఇది ఎవరు కట్టారంటే బాల వికాస, వాటర్ ట్యాంక్ చూస్తే బాల వికాస, చెరువుల పూడిక కూడా చేపడితే బాల వికాస. ఇట్లాంటి కార్యక్రమాలను అంటే ప్రభుత్వాల కంటే ముందు వీరు ఈ పరిస్థితులకు అనుగుణంగా ఈ లొకేషన్లో, ఈ ప్రాంతంలో లేదా ఆ ఊర్లో ఏది పనికొస్తుంది అని ఆలోచించి అప్పటికప్పుడు అలాంటి యొక్క నిర్ణయాలతోటి ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఆ పథకాన్ని ముందుకు తీసుకొస్తే అప్పుడు ప్రభుత్వాలు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి అది రాష్ట్రవ్యాప్త ప్రోగ్రామ్గా కూడా
నిర్వహించడం జరుగుతుంది. అలాంటి సామాజిక చైతన్యంలో ఒక భాగంగా మంచినీళ్ళు తాగాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే గొప్పదో అట్లనే ప్రతి మనిషి బాగుండాలి, వాళ్ళ భావజాలం బాగుండాలి, వాళ్ళ ఆలోచన బాగుండాలి, వాళ్ళ ప్రవర్తన బాగుండాలి. వాటి కోసం కూడా గ్రామంలో ఒక సామాజిక చైతన్య కార్యక్రమాలను కూడా మీలాంటి అనుభవజ్ఞులు చైతన్యవంతులు చేస్తే యువత పక్కదారి పట్టకుండా ఇటు ఏదైతే మత్తు లేకుంటే ఇంకా రకరకాల మరి సంస్కృతి వైపు బ్యాడ్ కల్చర్ వైపు పోతున్నారో అటువైపు వెళ్లకుండా కూడా మీరందరూ చొరవ తీసుకుంటారని నేను భావిస్తూ తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మీ యొక్క ఐడియాస్ తీసుకుంటాం, ఆలోచనను తీసుకుంటాం. మీరు ఆచరిస్తున్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో వాటి దగ్గరకు వచ్చి మేము కూడా స్టడీ చేస్తాం. మీ అనుభవాలన్నింటిని కూడా ప్రభుత్వం తీసుకొని మళ్ళీ పబ్లిక్కు ఉపయోగపడే విధంగా కార్యాచరణ రూపొందించుకొని ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాల లిస్టులో అవన్నింటిని కూడా ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తూ నాకు ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మరి బాల వికాస సంస్థ సోదరులకు సోదరిమణులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.